హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మరొక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ నర్స్, టీచర్స్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాల్లో కూడా నోటిఫికేషన్లు భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే, లేదంటే టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా, స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా కానీ, అటు నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా కానీ ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే, ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అలాగే అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మన వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చేరువవుతుంది. సో హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే, ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేదు, అది కూడా కేవలం ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మనం ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగా కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. సో మొదటిగా చూసినట్లయితే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ చెప్పి మెన్షన్ చేశారు. రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. అయితే ఎందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూసినట్లయితే, ఈ యొక్క కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సమితికి సంబంధించి మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగా ఇక్కడ చూపించినటువంటి సంవిధ సాతి పోర్టల్ అనేటువంటి ఈ యొక్క పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క కేవీఎస్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగానే ఇది కంప్లీట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలో తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రైమరీ టీచర్ పిఆర్టీకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో వారు వచ్చేసి వన్ సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా తీసుకొని, మీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని, మార్క్ షీట్స్ అన్ని కూడా 10th క్లాస్ నుంచి మీకు ఎంతవరకు అన్ని సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని, ఇంకా టీటీసీ, డిఈడి, డిఎల్ఈడి అన్ని తీసుకొని, వాటితో పాటుగా సీటెడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పిఆర్టీ పేపర్ 1 కూడా తీసుకొని, అలాగే ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకొని, వీటన్నిటితో పాటుగా ఒక ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రిమైనింగ్ పోస్టులు అయితే ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా కేవీఎస్ నామ్స్ ప్రకారంగా రిక్రూట్మెంట్ కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులు అందరూ కూడా బోత్ ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా టీచింగ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో మరి మీకు కనుక ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అనేది కూడా ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ యొక్క ఉద్యోగాలకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వెళ్ళి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయొచ్చు. ఇక చూసినట్లయితే భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి ఒకసారి చూద్దాం. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ప్రైమరీ టీచర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంకా వాటితో పాటుగా స్పోర్ట్స్ కోచ్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, తెలుగు లాంగ్వేజ్ టీచర్, మ్యూజిక్ కోచ్ అండ్ నర్స్ ఫీమేల్ అనేటువంటి ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. అన్నిటికీ కూడా 13/4/2026 మండే అంటే సోమవారం 13/4/2026 ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాకింగ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోతున్నారు. సో మొదటగా ప్రైమరీ టీచర్కి వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి క్లియర్గా తెలియజేశారు. ప్రైమరీ టీచర్ సంబంధించి ఈ టైమింగ్లో ఈ డేట్ ప్రకారం వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ పోస్టులు అన్నిటికీ కూడా అదే రోజున మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాని తర్వాత 2 గంటల నుంచి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అడ్రస్ మనం చూస్తున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ ఎస్టీ బాయ్స్ హాస్టల్ కాంపౌండ్, ఎంఎల్ఎల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్, గాంధీ రోడ్, మదనపల్లె, అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనేటువంటి ఈ అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి వలసపల్లె, మదనపల్లెలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో పార్ట్ టైం విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నింటినీ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే 13/4/2026 మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క ఉద్యోగాలన్నింటినీ కూడా పార్ట్ టైం విధానంలో 2026-27 విద్యా సంవత్సరానికి భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను.
లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.